హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనంకి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ఈ తేదీనైతే విడుదల చేయబోతున్నారు. ఈ తప్పు చేస్తే కనుక మీకు అయితే డబ్బులు అయితే రావు. సో ఆ తప్పు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి తల్లికి వందనం పథకం నిధులపై ఏపీ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు అనేవి మనకు జూలై 15 నుండి అర్హులైనటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో అయితే డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి. ఒక్కొక్క విద్యార్థికి సంబంధించి 15,000 రూపాయల వరకు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తారు. అయితే ఈ 15,000 రూపాయలు తల్లుల ఖాతాలు అయితే రావండి. ఓన్లీ మనకేంటంటే 13,000 రూపాయలు మాత్రమే వస్తాయి. మిగిలినటువంటి 2,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇది స్కూల్కి సంబంధించినటువంటి మరమ్మతులకు సంబంధించి యూజ్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రభుత్వం నిధులను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయితే చేశారు. అయితే పథకం లబ్ధి పొందాలంటే విద్యార్థుల యొక్క బ్యాంకు ఖాతాలు ఖచ్చితంగా ఉండాలని 10వ తరగతి పూర్తి చేసుకున్న చాలామంది విద్యార్థులు ఇప్పటికే సొంత బ్యాంకు ఖాతాలు లేవని చెప్పేసి గుర్తించారు. ఖాతాలు ఉన్నప్పటికీ సో ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఎన్పిసిఐతో అనుసంధానం అయితే చేయలేదు. సో దీని కారణంగా మీ డబ్బులు అయితే పడవండి. సో తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఏ బ్యాంకుకు సంబంధించిందో ఆ బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐతో పాటుగా మీ యొక్క ఆధారు, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ మొబైల్ నెంబరు సో మొత్తం అయితే లింక్ అయితే చేసుకోవాలి. సో అప్పుడే మీకు డబ్బులు అనేది పడతాయండి. సో ఇవి చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది పడతాయి. ఇక బ్యాంకు ఖాతా ఎన్పిసిఐ అనేది తప్పనిసరి. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు కానివ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కానివ్వచ్చు, సో ఏ డబ్బులు పొందాలన్నా కానీ తప్పనిసరిగా ఈ ఎన్పిసి అనేది మస్ట్ అండ్ షుడ్ బి అనేది పెట్టారు. సో ఈ ఎన్పిసి చేసుకోకపోతే మీకు డబ్బులు అనేది పడవు. ఒకవేళ రిలీజ్ చేసినప్పటికీ మీ బ్యాంకులో డబ్బులు అనేది పడవు, హోల్డ్లో అయితే ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఎన్పిసి అయితే చేసుకోవాలి. ప్రతి విద్యార్థి ఖాతాల్లో ఈ డబ్బులు అనేవి మనకు జూలై 15వ తేదీన అయితే జమ కాబోతున్నాయండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.